వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. నీట్ పేపర్ లీక్ తుఫానుకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తలవంచాల్సి వచ్చిందా, లేక ఇది మోదీ సర్కార్ వేసిన అత్యంత చాణక్యమైన రాజకీయ వ్యూహమా? కాక్రోచ్ పార్టీ విజయం వెనుక అసలు కథ ఏంటి? పార్లమెంట్లు కుదిపేస్తున్న ఈ పరిణామాల అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తమ ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. చలో పార్లమెంట్ కార్యక్రమం సమయంలో ఊహించని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఢిల్లీ వీధుల్లో నిరసనకారులు పోలీసుల వలయాలను ఛేదించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలు దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపాయి. ఆందోళనకారుల దూకుడుతో పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ముప్పేట దాడికి దిగాయి. విపక్షాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ భారం విపరీతంగా పెరిగింది. అడియాసలు పెట్టుకుంటే అర్ధరాత్రి కూడా ప్రయాణం చేయవచ్చు, కానీ పట్టుదల ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు అనే రీతిలో విద్యార్థులు పట్టు వీడకుండా పోరాడారు. ఈ నిరసనలు క్రమంగా పొరుగు రాష్ట్రాలకు సైతం వేగంగా పాకాయి. పరిస్థితి చేజారిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆందోళనకారులు, విద్యార్థి సంఘాలతో కేంద్ర పెద్దలు వరుస చర్చలు జరిపారు. ప్రభుత్వం తరపున కొన్ని ప్రధాన డిమాండ్లకు అప్పటికప్పుడే సానుకూలత లభించింది. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాల్సిందేనని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఆ డిమాండ్ నెరవేరే వరకు ఎలాంటి రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపారు. రాబోయే రాజకీయ పరిణామాలపై లోతుగా సమీక్షలు నిర్వహించి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించారు. ఉప్పు ఉన్నంత వరకు నీరు తీయగానే ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడు ఉప్పు తన ప్రభావాన్ని చూపుతుంది అన్నట్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మంత్రి కొనసాగింపు వల్ల భవిష్యత్తులో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని నివేదికలు అందాయి. ఈ నివేదికల ఆధారంగానే కేంద్ర నాయకత్వం ఒక అడుగు వెనక్కి వేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. విపక్షాలకు ఎలాంటి విమర్శనాస్త్రాలు అందించకుండా ఉండేందుకు ఈ సాహసోపేతమైన ముద్ర వేయడం జరిగింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాఖ బాధ్యతలను సమర్థుడైన ప్రహ్లాద్ జోషికి కట్టబెట్టారు. ఈ మార్పు ద్వారా విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే బలమైన సంకేతాలను ప్రభుత్వం పంపింది. తాగే నీళ్లలో ముళ్లకంప వేస్తే దాహం తీరదు సరికదా, గొంతు కోసుకుంటుంది అన్న సత్యాన్ని గ్రహించి సర్కార్ ఈ మార్పు చేసింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుత సంక్షోభం నుంచి తప్పుకోవడం ద్వారా పెద్ద తుఫానును సమర్థవంతంగా తప్పించుకోగలిగారు. రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాదని స్పష్టమైంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల సమయంలో కేంద్రం అత్యంత కీలకమైన బిల్లులను ఆమోదించుకోవాలని ప్రణాళిక రచిస్తోంది. మహిళా రిజర్వేషన్లు, దేశవ్యాప్త డీలిమిటేషన్ ప్రక్రియ, వందే మాత్రం వంటి సున్నితమైన అంశాలు అజెండాలో ఉన్నాయి. వీటి ఆమోదం కోసం పార్లమెంట్లో అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకోవడంపై ప్రస్తుతం అధికార పార్టీ దృష్టి సారించింది. విద్యాశాఖ వివాదంలోనే ఇరుక్కుపోతే ఈ ప్రతిష్టాత్మక బిల్లుల పట్ల ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదముంది. ఎండలో ఉంటేనే నీడ విలువ తెలుస్తుంది, ఇబ్బందుల్లో పడితేనే అసలైన దారులు దొరుకుతాయి అన్నట్లుగా ఈ సంక్షోభం కొత్త మార్గాలను చూపింది. చిన్న అంశాల కోసం పెద్ద లక్ష్యాలను పణంగా పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ రాజీనామా నాటకం రక్తి కట్టించబడింది. దీర్ఘకాలిక ప్రయోజనాలే ధ్యేయంగా అడుగులు వేయాలని కమలనాథులు అంతర్గతంగా గట్టి నిర్ణయానికి వచ్చారు. మంత్రి పదవిని కాపాడుకోవడం కంటే రాజకీయంగా దీర్ఘకాలిక విజయాలు సాధించడమే ముఖ్యమని మోదీ టీం భావించింది. సరికొత్త వ్యూహాలతో పార్లమెంట్ వేదికగా సంచలన నిర్ణయాలను అమలు చేయడానికి అధికార పార్టీ సర్వసన్నద్ధమైంది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిశ్శబ్దంగా తమ పనులను పూర్తి చేయడమే ఈ వ్యూహంలోని అసలు మర్మం. కాక్రోచ్ పార్టీ సాధించిన విజయంగా కనిపిస్తున్నా ఇది బీజేపీ వేసిన సుదీర్ఘ రాజకీయ చదరంగంలో ఒక పావు మాత్రమే. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం వేరు, కాయల రుచి చూసి చెట్టును గుర్తించడం వేరు అన్నట్లుగా ఈ రాజకీయ పరిణామాల అసలు రూపం భవిష్యత్తులో బయటపడుతోంది. ఏదేమైనా ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా మోదీ సర్కార్ తన తదుపరి పాచికలను వేగంగా కదుపుతోంది. సో ఒకవైపు విద్యార్థుల పోరాటం, మరోవైపు ప్రభుత్వ వ్యూహం.
ఈ రెండిటి మధ్య నడుస్తున్న ఈ రాజకీయ చదరంగం ఎటు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కి వేసినా దీర్ఘకాలిక లక్ష్యాల సాధనే ధ్యేయంగా మోదీ సర్కార్ అడుగులు వేస్తుంది. మరి ఈ సరికొత్త వ్యూహాలు ఏ మేరకు సఫలమవుతాయి? రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోనున్నాయి? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.